మల్లి తోట లేదు నేను. ఆ మల్లి తోట కావాలకన్నమాట నాగబాబు చెప్పి పోయినా నేను. పోయే కాడికి నేను గోడ మీదకి పడిపోతుంది. ఇదని ఇంక పట్టుకొని చేత్తో పట్టుకొని చెక్క చూపించి ఇక అట్నే శాత పట్టుకొని వస్తాను. అంతలోకి మీరు కలిసినారు. ఏం చెక్క అది? ఈశ్వరి, తెల్లీశ్వరి. తెల్లీశ్వరి ఇక్కడ కాదు సార్, ఈ భద్రాచలం పోయినప్పుడు తెచ్చుకుంటాం ముసలు. నేను ఇక్కడ దొరికి కావాలి భద్రాచలం నుంచి తెచ్చుకుంటాను అన్నమాట. బాగా 4 కేజీలు తెచ్చుకుంటాను. తెచ్చి కొన్ని ఇంటికాడ జాగ్రత్త పెట్టుకుంటా, కొన్ని సంచిలో పోసుకుంటా. అంటే ఇదేమో కరిసిన దానికి ఏం మనకి రాదా. ఇది మన ఇంటి లోపల పెట్టినామంటే మన ఇంటి బయటలో తేలు, పావు, నాగబాబు, జెర్రి, పోతు, పెంజరి కూడా తిరగదు. అంత మలతాడు కట్టుకున్నా మీరు ముబ్బులో మడవలు దొరుకుతుంటారుగా. ఇసుమంటి అనేది మన కాలి కింద పడ్డ కూడా నోరు రాదన్నమాట కరవటానికి. అంతవరకు బండికి వస్తుంది. ఇంకా తేలు కరిచిందానికి బండికి వస్తుంది. తేలు కుట్టినప్పుడు కొంచెం బండ మీద నీళ్ళు వేసి బాగా నూరి కుట్టిన కాడ పెడితే చాలు, చల్లగా అయిపోద్ది. మంట కూడా ఉండదు. కానీ పురుగు ముట్టుకున్న దానికి మాత్రం తరం కాదు. పురుగు ముట్టుకున్న దానికంటే మాకు మంచి ముదిరిపోయిన పాము దొరికినప్పుడు స్టోన్ తీసుకుంటున్నాయి అయ్యగారు. రాయి ఉంటుంది అన్నమాట దాని తలకాయ మీద. ఇంకా రాయి కరిచిన కాటికి పనికి వచ్చి ఈ నాగబాము, జరిగిపోతూ పెంజరిని అసమటి జంతువు దొరికినా కాటి మీద పెడతాను అన్నమాట రాయిని. ఏ పాము అయినా కూడా దానికి ప్రతి ఒక్క దానికి 64 జాతులకి నాకు ఒకటే నాయన రాయి. కరవకుండా ఉండటానికి ఏమో చెక్క, కరిచిన దానికంటే రాయి. మంటను కొరుకుతే అయ్యాడు కండలే పెరుగుతాయి. వాటి ఆలయంగా చెక్క జారిపోయినప్పుడు కరిచినా కూడా అనేది చెక్క తరం కాదు. ఇంకా రాయి పెట్టుకుంటా కాటి మీద. దాని ఇష్టం లాగితేనే పడుతుంది. అది రాయి ఉందా దగ్గర? అమ్మో, అది లేకపోతే ఎట్లా జోలో పెట్టుకొని ఉంటావా? ఎప్పుడు తీగ జేబులోనే ఉంటుంది. నాకు చెక్కిస్తావా? ఇచ్చాను ఆయన. మాట అన్నావు తప్పుతాను స్వామి. ఏం పేరు దీని పేరు? నాగజెర్రి. నాగజెర్రి, నల్లకట్ల నాగజెర్రి. ఇద్దండి గారు. దాన్ని ఏం చేస్తారంటే 2 ముక్కలు చేయండి. 2 ముక్కలు చేసి ఒక మిరియాల గింజ పసుపు వేసి గుడ్లో కట్టి పైన కటాన్ని కట్టేది కాదు. ఆ బయల్లో కూడా మీ లైఫ్లో కూడా తిరగటానికి వీల్లేదు గారు. అసమంటి జంతువుని కూడా తిరగదు. అసమంటి వచ్చువా ఇంకా అనేది మీకు ఓపుకుంటే అంత మలతాడికి కట్టుకోండి. మీరు అయ్యగారులు పూజ తిరుగుతూ ఉంటారు, మబ్బులో మోడలు తిరుగుతుంటారు. ఎసమంటి జంతువు అనేది మన కాలి కింద పడ్డ కూడా నోరు రాదు అన్నమాట. కరవటానికి నోరు రాదు. అంత వట్టుగా ఉపయోగం అయ్యగారు. అది చూసినారా రాయి? చూడలే, చూపి. దీంట్లో రాజశేఖర్ అని కన్నడ మాట్లాడుతున్నారు అనమాట. కాంట్రాక్టర్ 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆయనకు కూడా ఇచ్చినాం 2 రాళ్ళు 2 చెక్కలు ఇచ్చినాం. ఇప్పుడు నంద్యాల చేరిండు ఆయన, ఇక్కడ లేడు. నాకు బాగా నేర్చాం అన్నమాట. కన్నడ బాగా మాట్లాడుతాడు. ఈ బిల్డింగులు కట్టి కాంట్రాక్ట్. మీదేవరు? నాది బనగానపల్లి. భద్రాచలం అయితే ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుంది నేను బనగానపల్లి ఉండబట్టి. యాగంటి రెడ్డి అనేది చర్చి కట్టించింది అన్నమాట. దానికి వాళ్ళకి పెద్దది బేస్మెంట్ ఉంటే 2 సెంట్లు పోయి అడిగితే పెద్ద మనిషి స్థలం ఏమన్నా ఎత్తుకొని పోతావు, మోసుకొని పోతావు, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటూ ఆ జాగ్రత్త నాకు పని లేదు అన్నది. ఇంకా అన్నీ పెద్ద కొట్టం తీసుకొని కరెంటు తీసుకొని అక్కడనే ఉంటున్నాను. అనేది చుట్టుపక్కల పల్లెలు మొత్తం తిరుక్కొని పోతుంటే సాయంత్రానికి కల్లా కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఉంగరాలు చేపిస్తారు స్వామి దీన్ని. పొలం ఎండి బంగారం జరగొట్టి ఉంగరాలు చేపిస్తారు చూడండి.